విజయనగరం రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకులో ప్లేట్లెట్స్ కాంపోనెంట్ యూనిట్ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. బ్లడ్ బ్యాంకును ఆధునీకరించి సిఎస్ఆర్ నిధులు 76.01 లక్షలతో ఏర్పాటు చేసిన ప్లేట్లెట్స్ యూనిట్ తో పాటు ఎస్డిపి యూనిట్ ను కూడా రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ రెడ్ క్రాస్ సేవలను ప్రశంసించారు. ప్రపంచవ్యాప్తంగా రెడ్ క్రాస్ విశేషమైన సేవలను అందిస్తుందని కొనియాడారు. అవసరమైన వారికి రక్తాన్ని అందించడంతో పాటు లైవ్ డోనర్స్ను సమకూర్చడం తదితర అనేక రకాల విశిష్ట సేవలను కూడా రెడ్ క్రాస్ నిర్వర్తిస్తుందని చెప్పారు. కాంపోనెంట్ యూనిట్ ద్వారా ఉమ్మడి జిల్లాలకు పూర్తి రక్తంతో పాటు ప్యాక్డ్ రెడ్ బ్లడ్ సెల్స్, ఫ్రెష్ ఫ్రోజన్ ప్లాజ్మా, ప్లేట్లెట్స్, క్రయోప్రెస్పిరేట్, సింగిల్ డోనర్ ప్లేట్లెట్స్ అందించడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో మనందరికీ తెలుసు రెడ్ క్రాస్ విజయనగరం జిల్లా కాదు ప్రపంచం అంతా కూడా రెడ్ క్రాస్ చాలా సర్వీసెస్ మనందరికీ తెలుసు. చాలా సర్వీసెస్ వాళ్ళు లోకల్గా ఉన్న పీపుల్కి చేయడం జరుగుతుంది. అంటే హోమ్లెస్ నీడ్స్ కానీ అయితే ముఖ్యంగా బ్లడ్ డొనేషన్స్ క్యాంప్స్ చేయడం, బ్లడ్ను కూడా ప్రాసెస్ చేసి హాస్పిటల్స్కి హోల్ బ్లడ్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఒక సేవా దృక్పథంతో విజయనగరం జిల్లాలో గత 30 సంవత్సరాలుగా రెడ్ క్రాస్ వివిధ సర్వీసెస్ ఇస్తుంది. 1419లో కూడా గౌరవ అప్పటి కేంద్ర మంత్రులు శ్రీ పోసపాటి అశోక్ రాజు గారు ఇక్కడ వీళ్ళకి ప్రత్యేకించి స్థలం కేటాయించి బిల్డింగ్ కూడా కట్టుకునేదానికి అవకాశం కల్పించారు. ఈరోజు హోల్ బ్లడ్ కాకుండా కాంపోనెంట్ బ్లడ్ బ్యాంక్ కూడా చేయడానికి ఈరోజు పవర్ గ్రిడ్ సహకారంతో వాళ్ళు కూడా స్వచ్ఛందంగా వచ్చి డొనేట్ చేసి సుమారు 70 లక్షలు డొనేట్ చేసి పవర్ గ్రిడ్ సహకారంతో ఈరోజు కాంపోనెంట్ బ్లడ్ బ్యాంక్ కూడా ఈరోజు పెట్టుకోవడానికి చేసినట్టు రెడ్ క్రాస్ వాళ్ళకి అభినందనలు తెలియజేసుకుంటూ వాళ్ళు కంగ్రాచులేట్ చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు డెఫినెట్గా బ్లడ్ నీడ్ ఉన్న పీపుల్కి డొనేట్ చేసే బ్లడ్ సమయానికి ఇవ్వడమే కాకుండా డోనర్స్ని కూడా లిస్టులో తీసుకొని డోనర్స్ని కూడా రెగ్యులర్గా మోటివేట్ చేస్తూ డోనర్స్ని కూడా ఎక్కువగా తీసుకొచ్చి బ్లడ్ క్యాంప్స్ని ఎక్కువగా ఆర్గనైజ్ చేస్తూ లోకల్గా ఉన్న ఎన్జిఓస్ని కూడా కొలాబరేట్ చేసుకుంటూ పెద్ద ఎత్తున ఈ జిల్లాలో ఎక్కువగా చేస్తున్నారు. సో డెఫినెట్గా ఈరోజు వాళ్ళ సర్వీస్ని మనం అభినందిస్తూ వాళ్ళు ఈరోజు స్వచ్ఛందంగా ఇక్కడ పనిచేస్తున్న ఎంప్లాయీస్ అందరూ కూడా వాలంటరీగా సర్వీస్ చేస్తున్నారు. ఎవరు కూడా ఒక శాలరీడ్ ఎంప్లాయీ కాదు, కేవలం ఖర్చుల నిమిత్తం వాళ్ళ తాలూకు డీజిల్ పెట్రోల్ ఖర్చులు వాళ్ళకి తీసుకుని వాళ్ళు పనిచేస్తున్నారంటే మనందరం కూడా వాళ్ళకి అభినందన తెలియజేసుకుంటూ వీళ్ళ తాలూకు సర్వీస్ని మనందరికీ 10 మందికి తెలిసి బ్లడ్ డోనర్స్ కూడా కొంచెం రెడ్ క్రాస్కి వచ్చేటప్పుడు మాత్రం మీరు ఏదైనా బ్లడ్ డొనేట్ చేసేలా ఉంటే ఇక్కడ కూడా వచ్చి డొనేట్ చేసి మీరు ఎక్కువగా పార్టిసిపేట్ చేయాలని కూడా మేము